ఓ వెంకటేశాయ ఆరోగ్య సోపానం కార్యక్రమానికి స్వాగతం. శ్రీ వెంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ స్విమ్స్ బయోకెమిస్ట్రీ విభాగం నందు డాక్టర్ ఎం కుసుమకుమారి గారు అసిస్టెంట్ ప్రొఫెసర్గా సేవలు అందిస్తున్నారు. వీరు ఎంబీబీఎస్ చదువుకునేటప్పుడే బయోకెమిస్ట్రీ విభాగం నందు గోల్డ్ మెడల్ కూడా సాధించారు. బయోకెమిస్ట్రీ మీద ఉన్న అభిమానంతో వీరు వైద్య సేవ, వైద్య విద్య, వైద్య పరిశోధనల విశేష సేవ అందిస్తూ ఈరోజు లివర్ ఫంక్షన్ టెస్ట్, రోగ నిర్ధారణ, బయోకెమిస్ట్రీ విభాగం గురించి తెలియచేయడానికి మనతో ఉన్నారు. నమస్కారం అండి డాక్టర్ గారు. డాక్టర్ గారు, సాధారణంగా ఒక మనిషిలో లివర్ ఫంక్షన్ ఎలా ఉంటుందో తెలియచేయండి. లివర్ అంటే అందరికీ తెలిసిందే, కాలేయం అని కూడా మనము అంటాము. సో లివర్ మనకి సాధారణంగా మన బాడీలో ఉత్పత్తి అయ్యే రకనిజం దెబ్బతింటుంది కాబట్టి దీనికి సంబంధించిన ప్రోథ్రాంబిన్ టైం అనే టెస్ట్ చేసినప్పుడు మనకి లివర్ ఎంత బాగా పనిచేస్తుందో తెలుస్తుంది. లివర్లో ఎంత శాతం డ్యామేజ్ అయింది అనేది కూడా మనకి తెలుస్తుంది. సో ఒక్కొక్క టెస్ట్లోకి వెళ్తే బిలిరుబిన్స్ అనేవి టోటల్ బిలిరుబిన్, సో ఇది ఎంత మొత్తం ఉత్పత్తి అయ్యే కాంజుగేటెడ్, అన్కాంజుగేటెడ్ రెండు బిలిరుబిన్ని కలిపి మనం పరీక్ష చేసేయడానికి వీలవుతుంది. సో దీనికి వల్ల మనకి దీన్ని క్యాల్కులేట్ ఎస్టిమేట్ చేసిన తర్వాత కొన్ని టెస్టులు ఉన్నాయి. సో ఆ టెస్టుల ద్వారా మెథడ్స్లో మన స్విమ్స్లో మనము చాలా అడ్వాన్స్డ్గా మనకి ఆటో అనలైజర్స్ ద్వారా మనము ఎంజైమాటిక్ మెథడ్ ద్వారా మనము జెండ్రాసిక్ గ్రాఫ్ మెథడ్ ద్వారా మనము ఈ ఎంత మన బాడీలో టోటల్ బిలిరుబిన్ ఉన్నది నిర్ధారణ చేస్తాం. నార్మల్గా ఇది బాడీలో 0.2 to 1 మిల్లీగ్రామ్ పర్ డెసిలీటర్ ఉంటుంది. సో దీనికంటే ఎక్కువ ఉన్నప్పుడు 1 నుంచి 2 మిల్లీగ్రాములు పర్ డెసిలీటర్ ఉన్నప్పుడు మనకి కామెర్లు ఉన్న బయట కనపడదు. సో దీనిని లేటెంట్ జాండీస్ అంటారు. సో ఆర్ వైట్ జాండీస్ అని కూడా కొంతమంది అంటుంటారు. సో బట్ లేటెంట్ జాండీస్ అనేది కరెక్ట్ పేరు. సో ఆ తర్వాత 2 మిల్లీగ్రాములు బిలిరుబిన్ దాటినప్పుడు, టోటల్ బిలిరుబిన్ దాటినప్పుడు మనకి పచ్చకామర్లు బయటపడుతుంటాయి. సో కళ్ళు, స్కిన్ అంత పచ్చగా కనపడము, యూరిన్ కొంతమందిలో డార్క్ కలర్ యూరిన్ రావడము, 3 రకాల జాండీస్లు ఉన్నాయి. 3 రకాలు జాండీస్లో ముఖ్యంగా మనకి కారణాలు తీసుకుంటే ఎన్నో రకాలుగా చెప్పచ్చు. బట్ మెడికల్ పరంగా ప్రీ హెపాటిక్, హెపాటిక్ అండ్ పోస్ట్ హెపాటిక్ జాండీస్గా మనం క్లాసిఫై చేసుకొని ఈ బిలిరుబిన్ ఏ బిలిరుబిన్ అయితే ఎలివేట్ అయిందో దాన్ని బట్టి మనకి పేషెంట్లో ఏ రకమైన జాండీస్ ఉందనేది నిర్ధారణ చేయడానికి వీలవుతుంది. సో ఈ టోటల్ బిలిరుబిన్ 2 మిల్లీగ్రామ్స్ పర్ డెసిలీటర్ కంటే ఎక్కువ ఉన్నప్పుడు మనము బిలిరుబిన్ ఎందుకు ఎక్కువ ఉందో మన నెక్స్ట్ టెస్టులు, ఎంజైమాటిక్ టెస్టులు చేసి నిర్ధారణ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో తర్వాత కాంజుగేటెడ్ బిలిరుబిన్ అనేది చాలా తక్కువ కాన్సన్ట్రేషన్, 0 to 0.2 మిల్లీగ్రామ్స్ పర్ డెసిలీటర్ ఉంటుంది. సో దీనిని మనము ఎస్టిమేట్ చేసిన తర్వాత టోటల్ నుంచి ఈ కాంజుగేటెడ్ బిలిరుబిన్ని సబ్ట్రాక్ట్ చేస్తే మనకి అన్కాంజుగేటెడ్ బిలిరుబిన్ ఎంత ఉందో మనకి తెలుస్తుంది. సో ఈ వచ్చిన వాల్యూస్ని బట్టి డాక్టర్స్కి ఏ రకమైన జాండీస్ ఉందో మనం ఐడెంటిఫై చేయడానికి అవకాశం దొరుకుతుంది. తర్వాత ఇంపార్టెంట్ చెప్పినట్లు ఎంజైమాటిక్ టెస్టులు చేస్తాం. సో ఈ రకంగా మనము ఈ ఎంజైమ్స్, బిలిరుబిన్ వీటి వల్ల మనము ఏ టైప్ ఆఫ్ జాండీస్ అనేది కూడా నిర్ధారణ చేసుకోవచ్చు. ఇంకో ఎంజైమ్ ప్యానల్లో సాధారణంగా కాకుండా ఆల్కహాలిక్స్లో గామా గ్లూటమైల్ ట్రాన్స్ఫరేజ్ ఎంజైమ్ అనే ఎంజైమ్ ఒకటి ఉంది. సో ఈ ఎంజైమ్ ఆల్కహాలిక్ పీపుల్లో ఆల్కహాల్ రెగ్యులర్గా క్రానిక్ ఆల్కహాలిజం ఉన్న వెంటనే ఆల్కహాల్ తీసుకున్న కొన్ని గంటల్లో ఈ ఎంజైమ్ ఎలివేట్ అవుతుంది. దానివల్ల మనకి కొన్ని ఫోరెన్సిక్ అంటే లీగల్ ఇష్యూస్లో కూడా ఆల్కహాల్ తీసుకున్నారా లేదా అని నిర్ధారించడానికి కూడా ఈ ఎంజైమ్ గామా గ్లూటమైల్ ట్రాన్స్ఫరేజ్ అనే ఎంజైమ్ కూడా వాడచ్చు. సో ఇవి కాకుండా మనము టోటల్ ప్రోటీన్, ఆల్బుమిన్ అనేది కూడా చేస్తాము. సో టోటల్ ప్రోటీన్ ఎందుకు ఎస్టిమేట్ చేస్తామంటే ప్లాస్మాలో ఉండే టోటల్ ప్రోటీన్స్, మనం తీసుకునే శాంపుల్ ప్లాస్మా శాంపుల్ ఆర్ సీరం శాంపుల్ కాబట్టి ఆ శాంపుల్లో ఎన్ని ప్రోటీన్స్ టోటల్గా ఎంత ఉన్నాయి అనేది నిర్ధారించడానికి మనము చేసే టెస్ట్ వల్ల నార్మల్గా మనకి 6 to 8 గ్రామ్స్ పర్ డెసిలీటర్ ఉంటుంది మన రక్తంలో. సో ఆ లెవెల్ని మనము ఎస్టిమేట్ చేస్తాము. సో ఎక్కువ ఉంటే హైపర్ ప్రోటీనీమియా అంటాము, తక్కువ ఉంటే హైపోప్రోటీనీమియా అంటాము. సో ఇది తర్వాత ఆల్బుమిన్ ఎస్టిమేషన్ చేస్తాం. సో ఆల్బుమిన్ టెస్ట్లో మనకి ఏం తెలుస్తుంది అంటే ఆల్బుమిన్ ఈజ్ ద మేజర్, టోటల్ ప్రోటీన్లో మేజర్గా 3 రకాల ప్రోటీన్లు ఉంటాయి, ఆల్బుమిన్, గ్లోబులిన్ అండ్ ఫైబ్రినోజెన్. సో ఈ 3 రకాల ప్రోటీన్లో ఆల్బుమిన్ శాతం 3.5 to 5 గ్రామ్స్ పర్ డెసిలీటర్, టోటల్ 6 to 8 గ్రామ్స్ పర్ డెసిలీటర్లో 3.5 to 5 గ్రామ్స్ పర్ డెసిలీటర్ ఆల్బుమిన్ ఉంటుంది. సో ఇది కాకుండా మనము గ్లోబులిన్స్ అని చెప్పుకున్నాం కదా, గ్లోబులిన్స్ నార్మల్గా ఇన్ఫెక్షన్ లేని పర్సన్లో చాలా తక్కువ శాతం ఉంటుంది. సో అంటే 2.5 to 4 or
3.5 grams per deciliter ఉంటుంది. సో ఈ సబ్ట్రాక్ట్ చేసి క్యాల్కులేట్ చేస్తాం. టోటల్ నుంచి ఆల్బుమిన్ సబ్ట్రాక్ట్ చేసినప్పుడు మనకి గ్లోబులిన్ రేషియో వస్తుంది. ఎప్పుడైతే ఇన్ఫెక్షన్స్ ఉంటాయో ఇమ్యునోగ్లోబులిన్స్ పెరుగుతాయి. సో బాడీలో టోటల్ ప్రోటీన్ పెరుగుతుంది, కానీ ఆల్బుమిన్ అదే రేషియోలో ఉన్నప్పుడు మనము టోటల్ ప్రోటీన్ ఇంక్రీజ్ ఉంటే ఏదో ఇన్ఫెక్షన్ బాడీలో ఉంది అని మనం తెలుసుకోగలుగుతాం అనమాట. అదే కాకుండా ఈ ఆల్బుమిన్ ఎస్టిమేషన్లో ఆల్బుమిన్ యొక్క లైఫ్ స్పాన్ మనకి 20 days. సో ఆల్బుమిన్ శాతము తగ్గింది అంటే 20 daysగా లివర్ జబ్బులో ఉందనేది కూడా మనకి తెలుస్తుంది. సో ఉన్న లివర్ డిసీజ్ లాంగ్ అక్యూట్ డిసీజా అంటే కొన్ని గంటల్లోనో కొన్ని రోజుల్లో వచ్చిన డిసీజా, లేకపోతే లాంగ్ క్రానిక్గా ఒక 20 రోజుల పైనే ఆ మనిషి ఆ పేషెంట్ జబ్బుతో బాధపడుతున్నాడా అనేది కూడా తెలుస్తుంది అనమాట. సివియారిటీ అండ్ టైం, ఎంత టైంగా ఈ మనిషి లివర్ జబ్బుతో బాధపడుతున్నాడు అనేది తెలుస్తుంది. సో ఈ ఎంజైమ్స్ ముఖ్యంగా చేస్తాం. ఈ ఎంజైమ్స్ అండ్ ఈ టెస్ట్లు టోటల్ ప్రోటీన్, ఆల్బుమిన్, తర్వాత మనము ముఖ్యంగా క్లాటింగ్ ఫ్యాక్టర్స్ ఉత్పత్తి కూడా, కాంప్లిమెంట్ ఫ్యాక్టర్స్, క్లాటింగ్ ఫ్యాక్టర్స్ ఇవన్నీ లివర్లో ఉత్పత్తి అవుతాయి. సో ఈ క్లాటింగ్ ఫ్యాక్టర్స్ని పరీక్షించడానికి చేసే టెస్ట్ ప్రోథ్రాంబిన్ టైం. సో ప్రోథ్రాంబిన్ టైంలో ఏంటంటే మనము బ్లడ్ ఎంత సేపట్లో క్లాట్ అవుతుంది అనేది నిర్ధారిస్తాం. సో నార్మల్గా మనకి ఈ క్లాటింగ్ టైం ఇంక్రీజ్ అయింది అంటే లివర్లో ఈ క్లాటింగ్ ఫ్యాక్టర్ సరిగ్గా ఉత్పత్తి జరగడం లేదు అంటే లివర్ డ్యామేజ్ అయింది. ఈ లివర్ డ్యామేజ్ అయ్యి ఎంత సివియర్గా ఉంది లివర్ డ్యామేజ్ అనేది గుర్తించడం కోసం ఈ టెస్ట్లు చేయొచ్చు. లివర్ ఫంక్షన్ టెస్ట్ చేయించుకోవడానికి ఎంత సమయం పడుతుందండి? లివర్ ఫంక్షన్ టెస్ట్లు సుమారుగా మన స్విమ్స్ ల్యాబ్లో అత్యవసర పరిస్థితుల్లో వితిన్ 2 hours, అరగంట నుంచి గంట లోపల, ఖచ్చితంగా 2 గంటల లోపల మనం టెస్ట్ రిలీజ్ చేస్తాము. లేదు అంటే ఇంకా సాధారణ పరిస్థితుల్లో వచ్చినప్పుడు 6 గంటల లోపల మనం ఈ టెస్ట్ రిజల్ట్ ఇచ్చేస్తాం. ఈ టెస్ట్ చేసుకోవడం వల్ల ఎటువంటి ప్రమాదం ఏమైనా జరుగుతాయా? సాధారణంగా ఏ ప్రమాదం జరగదు, ఎందుకంటే ఇది ప్రొసీజర్ చాలా సింపుల్ ప్రొసీజర్. సో ఇవి జస్ట్ ఒక బ్లడ్ శాంపుల్ తోటి ఈ పరీక్షలన్నీ చేసుకోవచ్చు కాబట్టి ఈ సాధారణంగా ఏవి ఉండదు. ఎక్కడైతే బ్లడ్ శాంపుల్ కలెక్ట్ చేస్తారో ఆ స్థలంలో ఒక్కొక్కసారి కొంతమందికి ర్యాష్ రావడము, లేకపోతే బ్లడ్ కొంచెం తీసుకునేటప్పుడు వీన్ డబుల్ పంక్చర్ జరిగినప్పుడు కొంత బ్లడ్ క్లాట్ రావడము, కలర్ మారడము అట్లాంటివి జరుగుతుంటాయి. సిగ్నిఫికెంట్ ఇంకే పెద్ద నష్టం ఏమీ జరగదు. డాక్టర్ గారు, లివర్ చెడిపోకుండా ముందుగానే తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరిస్తారా? లివర్ అనేది చాలా మన బాడీలో చాలా ఇంపార్టెంట్ ఆర్గన్, అందరికీ తెలిసిందే. సో లివర్ కామన్గా డ్యామేజ్ అయ్యేది ఆల్కహాల్ వల్ల డ్యామేజ్ అవుతూ ఉంటుంది. ఇంకా కొన్ని కండిషన్స్లో ఇప్పుడు కొన్ని ట్రీట్మెంట్స్ ఇందాక చెప్పినట్లుగా ట్యూబర్కులోసిస్ ట్రీట్మెంట్ 6 నెలలు వాడాలి ఆ ట్రీట్మెంట్. సో అలాంటి సందర్భాలలో క్యాన్సర్ వచ్చిన పేషెంట్స్లో ట్రీట్మెంట్ ఎంత కీమోథెరపీస్ దానివల్ల లివర్ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇవన్నీ మనము గుర్తు పెట్టుకొని ఎంతవరకు లివర్ మనకి టాక్సిసిటీ డ్యామేజ్ కాకుండా ఉంటుందో ఆ రకమైన చర్యలు తీసుకుంటూ ట్రీట్మెంట్ని అడ్జస్ట్ చేసుకుంటూ ఎవ్రీ 6 months 6 నెలలకు ఒకసారి ఈ లివర్ ఫంక్షన్ టెస్టులు చేయించుకుంటూ మెడిసిన్స్ తీసుకోవాలి. అలాగే క్రానిక్ డిసీజెస్ ఉన్నాయి కొన్ని, డయాబెటీస్, హైపర్ టెన్షన్, వీటికి మనం సంవత్సరాల తరబడి మందులు వాడుతుంటాం. ఈ మందులు వాడడం వల్ల మనకి లివర్ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది. ఇవి కాకుండా నేను ఇందాక చెప్పినప్పుడు మనకు ఆల్కహాల్ కన్జంప్షన్ని లిమిట్లో పెట్టుకోవాలి. ఎప్పుడైతే లిమిట్ దాటుతుందో అప్పుడు క్రానిక్గా సంవత్సరాల తరబడి తీసుకున్నప్పుడు లివర్కి రీజనరేటివ్ కెపాసిటీ ఎక్కువ కాబట్టి లివర్ డ్యామేజ్ని చాలా మినిమైజ్ చేయడానికి లివరే ట్రై చేస్తూ ఉంటుంది. ఎక్కువ డ్యామేజ్ అయినా మళ్ళీ ఉత్పత్తి జరిగి లివర్ నార్మల్ మ్యాక్సిమం ఫంక్షన్ చేయడానికి ట్రై చేస్తుంది. సో కాబట్టి ఈ లివర్ ఫంక్షన్ టెస్టులు రెగ్యులర్గా చేయించుకోవడం వల్ల, యాన్యువల్ హెల్త్ చెకప్లో భాగంగా చేయించుకోవడం వల్ల లివర్ కొంత డ్యామేజ్ ఇనిషియల్ ఇందాక నేను చెప్పినట్లు బిలిరుబిన్ 1 to 2 milligrams మధ్యలో ఉండగానే లేటెంట్గా ఉన్నప్పుడే మనం గుర్తించడం వల్ల లివర్ ఫర్దర్గా డ్యామేజ్ అవ్వకుండా జాగ్రత్తలు తీసుకొని మనము ఈ లివర్ని కాపాడుకోవడం జరుగుతుంది, అది చేసుకోవచ్చు. అలాగే మనం తీసుకునే డైట్లో హెల్దీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయాలి. హెల్దీ లైఫ్ స్టైల్ అంటే రెగ్యులర్గా ఎక్సర్సైజ్ అండ్ వాకింగ్ అండ్ అట్లనే సాత్వికమైన ఆహారం తీసుకోవడం వల్ల లివర్ పైన ఒత్తిడి తక్కువగా ఉంటుంది. సో లివర్ సరిగ్గా ఉంటేనే మనకి జీర్ణశక్తి కూడా బాగుంటుంది. సో ఎప్పుడైతే లివర్ డ్యామేజ్ అవుతుందో జీర్ణం జరగడం కూడా తగ్గుతుంది. లివర్ ఫంక్షన్ టెస్ట్ గురించి అలాగే ఆ సమయంలో చేసే పరీక్షల గురించి ఎంతో వివరంగా తెలియజేసినందుకు మీకు మా శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.
ఓ